హాయ్! హోటల్ స్టైల్ పన్నీర్ బిర్యానీని ఎలా చేస్తే ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్ వస్తుందో ఈ వీడియోలో చూద్దామా? పార్టీలకి బెస్ట్ పన్నీర్ బిర్యానీ, వెజిటేరియన్ బిర్యానీ ఇదే అండి. వెజ్ లవర్స్‌కి బెస్ట్ రెసిపీ. ఇప్పుడు ఒక 1/4 కేజీ పన్నీర్‌ని తీసుకొని పీసెస్ చేసుకొని, దీంట్లో కొంచెం పసుపు పొడి, రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కోటింగ్ బాగా కోట్ అయ్యేలాగా పన్నీర్ పీసెస్‌కి చేసి సైడ్‌లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో ఒక కప్పు అంటే 1/4 కేజీ బాస్మతి రైస్‌ను 3 టైమ్స్ వాష్ చేసి ఒక కప్పు వాటర్‌లో నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్‌నన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్‌ని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌లో సగం ఆనియన్స్‌ని మాత్రం వేసి డీప్ ఫ్రై అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు చేసి సైడ్‌లో పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో కోట్ చేసిన పన్నీర్ పీసెస్‌ని కూడా వేసి మధ్య మధ్యలో తిప్పుతూ మాడకుండా సిమ్ములోనే పన్నీర్ పీసెస్‌ని మొత్తము ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ చేంజ్ అయింది తీసేస్తే సరిపోతుంది. లేదంటే రబ్బర్ లాగా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు పెద్ద గిన్నె ఒకటి తీసుకొని ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని సాల్టు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా స్పైసెస్ ఉంది కదా! అవన్నీ వేసుకోవాలండి. ఏలకులు, లవంగము అన్నీ వేసుకొని బాయిల్ అయ్యాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యము, దాన్ని వేసి అన్నము ఒక 90% ఉడికేలాగా తీసుకొని సైడ్‌లో ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మిగిలిన ఆనియన్స్‌ని వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్‌ని వేసి, గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసి ఫ్రై చేయాలి. క్యాప్సికమ్ ఒక 2 మినిట్స్ పడుతుందండి మెత్తబడడానికి. బాగా ఫ్రై చేయాలి. చేశాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా! దాన్ని కూడా వేసి టమాటోలు బాగా మెత్తబడేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్‌ని వేసి, సాల్ట్ కూడా వేసి బాగా కలపాలండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే రిచ్ ఫ్లేవర్ బిర్యానీని మనం రెడీ చేస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు దీంట్లో పెరుగు ఒక గరిటెను వేసుకుంటే రిచ్ టేస్ట్ వస్తుంది. మసాలాలు మాడకుండా కూడా ఉంటుంది. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! పన్నీర్ పీసెస్‌ని వేసి ఒక 2 మినిట్స్ బాగా కలపాలండి. అప్పుడే మిక్స్ అవుతుంది. దీంట్లో ఒక పైన లేయర్ లాగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్‌ని పరచాలండి. నీట్‌గా పరిచి పైన టర్మరిక్ పౌడరు, కొంచెం బటర్ కానీ, ఘీ కానీ వేసి దానిపైన మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్‌ని, వాటిని వేసి మూత పెట్టి పెట్టాలి. లేదంటే కొంచెం పైన మూత పెట్టి మూత పైన వెయిట్ పెట్టి దమ్ము కూడా పెట్టొచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మిక్స్ చేయాలండి. అన్నిటినీ అన్నం విరిగిపోకుండా మెల్లగా మిక్స్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తిమీర, పుదీనాని చల్లుతూనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హోటల్ స్టైల్ టేస్ట్ రెసిపీల కోసం, మంచి మంచి రెసిపీల కోసం, హోమ్ హ్యాక్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ అన్నిటి కోసం మన ఛానల్‌ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మౌత్ వాటరింగ్ బెస్ట్ రెసిపీ అండి ఈ పన్నీర్ బిర్యానీ. పార్టీకి వెజిటబుల్ బిర్యానీ కన్నా పన్నీర్ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.